సభా సరస్వతికి నమస్కారం. షష్ఠి పూర్తి ఏమండి, వాళ్ళ బంధులే వీళ్ళు ఏమనుకుంటారు కానీ ఈ అదృష్టం నా ఒక్కడికైనా లేకపోతే ఇంకెవరన్నా యాక్టర్కి ఉందా? ఇగో మా వాళ్ళు, ఎందుకంటే మీడియా మిత్రులు అన్నాను నేను, మీడియా సోదరులే నాకు. ఎందుకంటే 40 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ నుంచి కలిసి ఉన్న వాళ్ళు అందరం ఉన్నాం. వీళ్ళందరూ తమ్ముళ్ళు, సరే ఇప్పుడు వచ్చేవాళ్ళందరూ అయితే అన్నయ్య ఇక ప్రేమలే ప్రేమలు. అది నా భగవంతుడు నాకు ఇచ్చినటువంటి అదృష్టం. సో మీ అందరినీ కొంచెం గ్యాప్ తర్వాత మళ్ళీ కలుసుకోవడం చాలా సంతోషం. షష్ఠి పూర్తి, ఈ అదృష్టం నా ఒక్కడికైనా ఇంకెవడన్నా యాక్టర్కి ఉందా? అమ్మాయి నువ్వు చెప్పు. అసలు కొన్ని 100 సినిమాలు నాకు యాంకరింగ్ చేసావు కదా, ఈ అదృష్టం నా ఒక్కడిదే. ఓ అదృష్టం ఏంటని అంటావా? వయసుకు తగినట్టు క్యారెక్టర్లు. రాజేంద్ర ప్రసాద్కి షష్ఠి పూర్తి. నవ్వుతారేంటే? షష్ఠి పూర్తి అంటే నిజ జీవితంలో నేను 60 దాటిన తర్వాత తప్పించుకున్నా. ఎవడన్నా నాకు 60 అనుకుంటారని షష్ఠి పూర్తి పెట్టకుండా తప్పించుకున్నా మా పిల్లల దగ్గర. చచ్చినట్టు భగవంతుడు మరి నిజం కదా, భగవంతుడు ఏం చేశాడు? ఏడిసావులేరా నీకు షష్ఠి పూర్తి. ఈ సినిమా నేను మీకు చెప్పాలి అని అంటే, ఈ సినిమా కాదు, జీవితం. మీరు ఈ సినిమా చూస్తే కొన్ని నా సినిమాల్లో చూసి మెచ్చుకుని మనకి అందరూ కొంచెం నంది అవార్డులు అవన్నీ వచ్చి నన్ను మెచ్చుకుని మీ అందరి ఇళ్లల్లోనూ ఒక వస్తువు అయిపోయాను నేను. పివి నరసింహారావు అని పాపం ప్రధానిగా చేశారండి ఈ దేశానికి, ఒక తెలుగు ఆయన అనేవాడు, ప్రసాద్ ఎట్లనో తెలుసునా, ఇంట్లో కంచం ఉంటుంది, మంచం ఉంటుంది, ప్రసాద్ సినిమా ఉంటుంది అని చెప్పాడు. ఆయనకి ఇష్టం అది విషయం, పివి నరసింహారావు గారికి ఇష్టం. ఆయన చెప్పినట్టుగా ఒక నలుగురు ఇలాంటి సినిమాలు చేసిన తర్వాత నాకు భగవంతుడు వేసే భిక్షనే అనుకోవాలి. నిజంగా ఈ సినిమా నేను చేసినందుకు, ఇందాక ఎవరో అన్నారు, వీ ఫీల్ ప్రౌడ్ దట్ వీ హ్యావ్ డన్ దిస్ ఫిల్మ్ అని మా వాడు తమ్ముళ్ళు ఎవరో అన్నారు. నిజంగా ఈ సినిమాలో నేను కాదు, యాక్ట్ చేసిన అందరూ కూడా దే ఫెల్ట్ ప్రౌడ్. చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఎందుకనంటే సినిమా మారిపోయింది, సినిమా ఇంటికి వచ్చేసింది, ఓటీటీ సినిమా ఇంటికి వచ్చేసింది, థియేటర్ల నుంచి ఇంటికి వచ్చేసింది. అయినా ఫ్యామిలీతో నాకు బాగా గుర్తుండి, ఎదురిని 3 పక్కన పెళ్ళాం, ఇద్దరు పెళ్ళాలి ముద్దులు పోలీసు, ఆ కాలంలో మిస్టర్ పెళ్ళాం, ఆ కాలంలో థియేటర్ దగ్గరికి వెళ్తే ఏమండి రాజేంద్ర ప్రసాద్ గారి సినిమానా అయితే మీ కారు పెట్టడానికి ప్లేస్ ఉండదండి అని. అదేంటండి అని అన్నారు. ఫ్యామిలీలు కదండి వస్తాయి, ఆయన సినిమా చూడడానికి ఫ్యామిలీ ఒక టికెట్ బుకింగ్ కౌంటర్లో 10 టికెట్లు 12 టికెట్లు ఏరా తమ్ముడు సురేష్ నువ్వు చెప్పు, 10 టికెట్లు 12 టికెట్లు కట్టవాలి అని అంటే అది ఫ్యామిలీ సినిమా ఉండాలి, ఫ్యామిలీతో సహా వచ్చే సినిమా ఉండాలి అని అనేవారండి ఆ రోజుల్లో. అది నిజం కనుకైతే 100% షష్ఠి పూర్తి మీరందరూ 100% ఇందులో ఉన్న అందం ఏంటో తెలుసా అండి మీకు? చాలా అందం. ఈ పవన్ నాకు ఫస్ట్ కథ చెప్తున్నప్పుడు ఈ మాట అన్నప్పుడు నేను గట్టిగా పట్టుకున్నాను అతన్ని, లవ్తో, ప్రేమతో. ఏంటి అని అంటే, ఈ సినిమా షష్ఠి పూర్తి కథ ఏంటో తెలుసా అండి? ఏమండి, ఏ పిల్లలైనా సరే జీవితంలో వాళ్ళ అమ్మా నాన్న, నువ్వు ఇట్రావే రా, నీ సంగతి ఉందిరా ఇట్రా. కాదు, మీ అమ్మా నాన్న పెళ్ళి నువ్వు చూసావా? మీ అమ్మ ఇదే పెచ్చగా ఉంది. మీ అమ్మా నాన్న పెళ్ళి నువ్వు చూసావా? వెళ్ళు, నువ్వు అసలు సరిగ్గా లేదు, దెబ్బేసే అయిపోయింది. ఇది నన్ను చూసి ఎక్సైట్మెంట్ దీనికి. పాపం వీళ్ళందరూ నాకు బేసిక్గా ఫ్యాన్స్ కదా, వీళ్ళు సగం తప్పులు చేస్తుంటారు. ఇప్పుడు వెలిగింది దానికి, ఇప్పుడు వెలిగింది. సో ఎవరికి జీవితంలో మనం సరే, హలో, మనకి అదృష్టం ఏంటంటే, మనకి హిందూ దేశంలో పుట్టి హిందువులం మనం అందరం. మనకి తెలిసి మనం తల్లిదండ్రుల పెళ్ళి మనం చూసే అవకాశం లేదు. ఎందుకని? వాళ్ళకి పెళ్ళి అయితేనే కదా మనం పుట్టేది.
ఆ విధంగా పెళ్ళి చూసే అవకాశం లేదు. కానీ పిల్లలు చూడగలిగిన పెళ్ళి ఏదైనా ఉందంటే అది షష్ఠి పూర్తి ఒక్కటే. అవును కదా, అవును కదా. అందుకని షష్ఠి పూర్తి ప్రతి మనిషి జీవితంలో ఎంత ఇంపార్టెంట్ అది చెప్పబోతున్నాం ఈ సినిమాలో. అన్నప్పుడు నాకు పవన్ మీద గౌరవం చాలా పెరిగింది. అఫ్కోర్స్ కథ విన్న తర్వాత ఇంకా పెరిగింది, అది వేరే విషయం. సో ఈ విధంగా ఒక అద్భుతమైన సినిమాని చేసే అవకాశాన్ని ముందు నాకు ఇక్కడ ఇద్దరు ఉన్నారన్నారు, ఇందాక ఎవరు భలే చెప్పారు. ఒకడు ప్రొడ్యూసరు, ఒకడు హీరో, ఇద్దరు ఉన్నారు ఇప్పుడు ఇక్కడ. మా రూపేష్ గారు టూ డ్యూయల్ రోలు. నాకు అతను హీరోగా కన్నా ప్రొడ్యూసర్గానే ఐ లైక్ హిమ్. ఎందుకంటే ఎక్కడ అంటే ఆర్బి చౌదరి గారి కజిను, అంతే కదా, యువర్ కజిన్ ఆఫ్ ఆర్బి చౌదరి గారు, గ్రేట్ ప్రొడ్యూసర్ ఆర్బి చౌదరి గారి కజిను. సో అందుకని ప్రొడక్షన్స్ గురించి కొన్ని వాల్యూస్ గురించి వాళ్ళకి తెలుసు. కానీ ఫస్ట్ టైం అయినా కూడా ఎక్కడ ఎలాంటి చిన్న తేడా కూడా లేకుండా, పైగా మీరు ఇందాక నుంచి అందరూ చెప్పారు, విన్నారు మీరు, ఇళయరాజా గారి దగ్గర నుంచి మీకు పద్మశ్రీ తోటతరణి, ఆర్ట్ డైరెక్టర్స్లో పద్మశ్రీ వచ్చిన చాలా, అతను ఒక్కడే అనుకుంటా ఇండియాలోనే పద్మశ్రీ వచ్చిన ఆర్ట్ డైరెక్టర్ తోటతరణి. ఏమండి, అక్కడి నుంచి మా చైతన్య ప్రసాద్ గురించి ఇంక నేను చెప్పాలి అని అంటే ఒక గంట తీసుకోవచ్చు నేను. ఎందుకనంటే నా నటుడిగా నా జీవిత కాలంలో ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడ తెలుగువారు ఉన్నా సరే, ఇవాళ మరీ ఎలా తయారైంది అంటే, ఒకప్పుడు ఎవరన్నా విఐపి, గొప్ప విఐపి చనిపోతే భగవద్గీత పెట్టేవాళ్ళు. అదేంటో అట్లా భగవద్గీత పెట్టేవారు. అలాంటిది ఇప్పుడు చైతన్య ప్రసాద్ రాసిన, నా మీద తీసిన ఒక్కడై పుట్టడం ఒక్కటై రావడం నడుమయీ నాటకం విధిరాత, రాసి పారేశాడు, తీసాడు. ఆ పాట ఇప్పుడు వేస్తున్నారు. అలా ఒక జీవిత కాలంలో పెద్ద, అందుకని ఇతనేమి ఒక 70 ఏళ్ళు 80 ఏళ్ళ పెద్ద వృద్ధుడేమీ కాదు, చిన్న కుర్రాడు. ఇప్పుడే ఇలా ఉన్నాడు. ఇంకా ఆ పాట రాసినప్పుడు అవలా చాలా రోజులు, ఎన్ని రోజులు అయింది, 20 సంవత్సరాలు అయిందట. నువ్వు ఇప్పుడే 20 ఏళ్ళలో ఉన్నావు, అప్పుడెలా, నిజంగా నువ్వే రాసావా అనిపించే అంత సరదాగా ఒక జీవిత కాలంలో ఒక నటుడికి ఎక్కడికి వెళ్ళినా, నన్ను ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ఆ నలుగురు సినిమాని గుర్తుపెట్టే పరిస్థితికి అతను రాసి, ఇవాళ మళ్ళీ చైతన్య ప్రసాద్ వరకు కూడా ఇందులో టెక్నీషియన్స్ ఏంటి మామూలుగా కాదండి, అందరూ కూడా భలే దొరికింది. ఒక్కొక్కసారి అండి అనేక సినిమాలు మనం చెప్పవలసి వస్తుంది, ఏమండి ఈ సినిమా చాలా గొప్పది, మీరు చూడండి, చూస్తే కానీ ఈ సినిమా గొప్పదని మీకు తెలియదు అని చెప్పాలి. షష్ఠి పూర్తి అనగానే మీకు అర్థమైపోయింది, పెద్దగా ఎక్కువ చెప్పక్కల, తెలిసిపోతుంది మీకు. సో యాక్ట్ చేసిన వాళ్ళు మామూలుగా యాక్ట్ చేసిన వాళ్ళు, ఈ పిల్ల నాతో యాక్ట్ చేసింది బెంచ్లో కూతురుగా, బెంచి ఆల్రెడీ మీరు బెంచ్ చూసే ఉంటారు. అది మన నాగబాబు కూతురు తీసింది మాతో. అది ఆల్రెడీ ఓటీటీ కాబట్టి పెద్దగా మనం అంటే చెప్పట్లేదు పెద్దగా వాటి గురించి. ఇప్పుడు రాను రాను అవే ఎక్కువ అవుతాయిలేండి. ఏదో సినిమా చెప్పినట్టు మొన్నటి వరకు ఇప్పుడు హరికథ అని ఒకటి రన్ అవుతుంది. జోక్ ఏంటంటే, హరికథ మీ అందరికీ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ చెప్పనా, సౌత్ ఇండియా కన్నా నార్త్ ఇండియాలో ఎక్కువ చూస్తారంటే వాళ్ళు, తెలుసా నీకు? అది నార్త్ ఇండియాలో ఎక్కువ చూస్తారట. కొట్టవచ్చు, చెప్పట్లేదు, ఎవరు కొట్టబోయాడు. ఎందుకు అని అంటే, ఇట్స్ నాట్ ఏ జోక్. ప్రైమ్ టైమా ఇది, డిజ్నీ హాట్స్టార్ వాళ్ళు కొనేసుకున్నారు. వాళ్ళు కొనేసుకునే అంటే మంచిదే, అదొక ప్లాట్ఫాము, అందులో కూడా నన్ను బాగానే చూస్తున్నారు, అందుకని అది పక్కన పెడదాం. అయితే నాతో పాటు యాక్ట్ చేసిన వాళ్ళు, ఒరే సంటి ఇలా రారా, నాకు వీళ్ళందరితో ఎంత చనువు ఉంటుంది అని అంటే, ఆనాటి బ్రహ్మానందం దగ్గర నుంచి కూడా ఈనాడు చంటి వీళ్ళందరితో వీళ్ళతో నేను ఎంత బాగా ఎంత సరదాగా ఉంటుంది అంటే, ఇందాక చెప్పింది కూడా వాడు నిజంగా భయపడి కాదు, ఓవర్ యాక్షన్. ఎంత ఓవర్ యాక్షన్ చేస్తాడో మీరు ఈటీవీ అందులో చూస్తుంటారు కదా, వాటిల్లో ఏంటయ్యా అంటే ఫైనల్గా నా మీద ఉన్న గౌరవంతో షార్ట్ రిహార్సల్ చేసిన తర్వాత ఒక్కసారి నా చేత ఓకే చేయించుకుంటారు. అది ప్రేమ.
నా మీద వాళ్ళకు ఉన్నటువంటి గౌరవం, రెస్పెక్ట్. అంటే లేడీస్ టైలర్ సినిమా దగ్గర నుంచి 2 దగ్గర నుంచి ఈనాటి వరకు కూడా మరీ లాంగ్ కదా, 48 సంవత్సరాలు పనిచేస్తున్నాను కదా, అందుకని టూ మచ్. అందుకని టూ మచ్ చేస్తాం. వాళ్ళు ఉన్నారు కాబట్టి, ఇదిగో రూపేష్ లాంటి వాళ్ళు సినిమాలు టేస్ట్గా తీస్తున్నారు కాబట్టి, మా పవన్ లాంటి వాళ్ళు డైరెక్టర్లు నా మీద కథలు రాస్తున్నారు కాబట్టి ఇంకా మేము చేస్తున్నాం. అది ఎనీవే ఇట్ లవ్లీ. వీళ్ళందరితో వర్క్ చేయటం ఎంత లవ్లీగా ఉంటుందో మరొక మాట చెప్పలేను నేను. అది అంటే రూపేష్ని కూడా హీరోగా ఎందుకు కాదు అన్నాను అంటే, రూపేష్ 24 గంటలు నన్నే అడుగుతుండేవాళ్ళు, సార్ కరెక్టేనా నేను చేసేది, సార్ కొంచెం కరెక్ట్ చేయండి సార్ అంటే. కొంచెం పాపం ప్రొడ్యూసర్గా కాకుండా హీరోగా వెరీ గుడ్ స్టూడెంట్. అందుకని చాలా చక్కగా నేర్చుకున్నాడు, చేశాడు. చాలా సంతోషం. అర్థమైంది. అర్చన పొరపాటిది తడబాటిది గుంజీలే తీసెయ్యన ఎంకమ్మ. ఎన్ని సంవత్సరాలు అయింది ఆ సినిమా ఏంటి, ఆ షూటింగ్ ఏంటి, ఆ సినిమా రిలీజ్ అవ్వటం ఏంటి, అది థియేటర్ను ఊపటం ఏంటి, రాజేంద్ర ప్రసాద్ మీకు దొరకటం ఏంటి. ఆ సినిమా లేకపోతే రాజేంద్ర ప్రసాద్ లేడండి, దండేసి దండం పెట్టేవాళ్ళు. సరదాగంట లేడీస్ టైలర్ సినిమాలో ఆనాడు అప్పటికే తను హైలీ మెచ్యూర్డ్ యాక్టర్స్, అప్పటికే ఏమండి అని వంశీ నన్ను భయపెట్టేవాడు. నన్ను భయపెడతావేంట, ఆవిడ బాగా యాక్ట్ చేస్తే నువ్వు యాక్ట్ చేయించుకో, నేను కూడా చేస్తాను అనేవాడిని. హ్యాక్ ఏమండి అర్చన అనేవాడు, భయపెట్టేవాడు. అందరూ భయపెట్టాడని మనం కూడా సుజాత మై మర్ జాత తుమారా చుట్టూ పిరు జాత, అది నా తలరాత, హం పడా తుమారి తొడ, హం బచ్చా బట్టల సత్యంలు వచ్చా, ఇలా చెప్పేసాం. అప్పట్లో ఏదో సరిపోయింది. మరి ఈనాడు నిజంగానే నాకు ఎంత ఫుల్గా, అమ్మాయి నువ్వు చెప్పటం అని కాదే, నేను నిజంగానే అంత సంతోషంగా ఉన్నాను. నిజంగానే షష్టిపూర్తి సినిమా ఒక ఫుల్నెస్ ఇచ్చింది నాకు. ఎందుకు ఇచ్చింది అని అంటే, అన్ని సంవత్సరాల క్రితం యాక్ట్ చేసిన మేమిద్దరం ఈవేళ వాళ్ళు ఆలోచించటం, వాళ్ళు ట్రై చేయటం, తీసుకురావటం, ఇదంతా ఈ పవన్కిన్ను రూపేష్ గోల మనకు సంబంధించింది కాదు. అది నాకు ఊరితే చెప్తుండేవాళ్ళు, సార్ అర్చన ఏమయ్యా అర్చన ఓకే అయిందా లేదా అంటుండేవాడు. నేను నువ్వెందుకు 24 గంటలు అర్చన అని చెప్పడం. ఎప్పుడో లేడీస్ టైలర్లో యాక్ట్ చేశాను, మళ్ళీ ఇన్ని సంవత్సరాలైంది హరీష్ సురేష్, మళ్ళీ ఎప్పుడు చూడలేదు మధ్యలో. నేను కలుసుకోవాలి ఏమ్మాయి, మనం ఎప్పుడైనా కలుసుకున్నాం మధ్యలో, కనీసం హలో మధ్యలో కలుసుకోవడం కూడా లేదండి. బట్ స్టిల్ ఎంత సంతోషం చూడండి, ఎంత ఆనందం చూడండి. మా ఇద్దరి మీద ఆ క్యారెక్టరైజేషన్స్ మీరు సినిమాలో చూస్తారు. నిజంగానే ఒక ఇద్దరికి ఎవరి క్యారెక్టర్ వాళ్ళది ఉండటం అనేది ఒక అదృష్టం, కలిసి వచ్చిన విషయం. సరే, మంచి క్యారెక్టరు యాక్టర్గా నేను ప్రూవ్డ్. అంటే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో గోల్డ్ మెడల్ తీసుకుని వచ్చిన దగ్గర నుంచి కూడా నేను ఐ హ్యావ్ రెస్పాన్సిబిలిటీ. నేను చిరంజీవి గారు అనేవాడు మాట సరదాగా, రాజా బాగా యాక్ట్ చేశాడా, హిట్లర్ ఎప్పుడు అన్నాడు, రాజా బాగా యాక్ట్ చేశాడు, ఎవరి కోసం చేస్తాడు, చెయ్యిపోతే తిట్టాలి కానీ అని వెళ్ళిపోయాడు. అలా నాకు చేయటం రెస్పాన్సిబిలిటీ. సో నాకు దొరకటం అదృష్టం, క్యారెక్టర్లు దొరకటం అదృష్టం. ఇంకా సరదాగా ఒక మాట చెప్పాలి అంటే, ఇళయరాజా గారి దగ్గరికి వెళ్ళి షష్టిపూర్తి ఎవడగరా అని అంట. సార్ మన రాజేంద్ర ప్రసాద్ గారు, వాడా అన్నాడు. వీళ్ళకి షాకు, వాడంటాడేంటి ఈయనని. ఆయన లేడీస్ టైలర్ డబుల్ పాజిటివ్ చూడగానే ఉరే అన్నాడు, నన్ను వంశీని ఇద్దరిని ఉరే అన్నాడు. అంటే లవ్, ప్రేమ అంటే ఆయనకు అంత నచ్చి సొంతం చేసేసుకోవడం. ఇప్పుడు ఒరే అని గబుక్కుని ఎవరిని అంటాం మనం, ఒరే అని ఎవరిని అంటాం గబుక్కుని. మనకు విపరీతంగా నచ్చి మన సొంతం అయితే, మన సొంత మనిషి అయితే ఒరే అని అంటాం. ఆయన వాడా అన్నాడంట. సో అద్భుతమైన టెక్నీషియన్స్ వర్క్ చేసి, క్యారెక్టర్స్ అద్భుతంగా, మంచి కథ. షష్టిపూర్తి కానీ మీకు ఒక లెవెల్కి కథలు ఎంత జాగ్రత్త తీసుకుని ఉంటారని మీకు అర్థమైపోయి ఉంటుంది. ఈ సినిమాని తప్పకుండా మీరు మన సంస్కృతి, మన సంప్రదాయం, తెలుగువారి సంప్రదాయం, తెలుగువారి సంస్కృతిని మీరు లైక్ చేసేవాళ్ళు, మీకు ఇష్టమైతే కనుక, మారిపోతున్న ఈ జనరేషన్లో ఇంకా మన పాత
సంప్రదాయాలని వాటిని గుర్తు చేయడానికి ఇలాంటి సినిమాలు రావాలి అని అనుకునే వాళ్ళలో నేను ఒకడిని. అందులో నేనే పనిచేయటం అది భగవంతుడు నాకు ఇచ్చినటువంటి అదృష్టంగా భావిస్తూ, ఈ అదృష్టాన్ని మీరందరూ కూడా థియేటర్లో చూసి ఫ్యామిలీతో సహా చూసి మనవరాళ్ళు చిన్నపిల్లల్ని అందరితో సహా తాత అమ్మమ్మలు నాయనమ్మలు వాళ్ళందరితో కలిపి చూసి మీరందరూ కూడా ఎంజాయ్ చేసి, మేము ఏ కమిట్మెంట్తో అయితే ఈ సినిమాని ఒక సంప్రదాయబద్ధంగా తీసాము, ఒక సంప్రదాయబద్ధం అంటే మన గోల మిస్ అవ్వదు, మన గోలే, మన గోల లేకపోతే ఎట్టాగా లేడీ టైలర్లోనే గోల, ఇవాళకి అదే గోల. సో ఒక గోల చేస్తూనే మన సంప్రదాయాల్ని మన సంస్కృతిని ఎలా మెయింటైన్ చేసాం, ఎలా సరదాగా సినిమా యొక్క పర్పస్ ఏమిటి అని అంటే, ఇవాళ సినిమాలో కథలు మారిపోయినాయి, చాలా రకాలుగా మారిపోయినాయి. ఏం మారినా మన సంస్కృతి మన సంప్రదాయం మాత్రం ఎప్పుడు ఉండాలి, ఉంటుంది, ఎప్పటికీ ఉంటుందని ఆ ఉండే వాళ్ళల్లో కొంచెం మేము కూడా ఉన్నాం కాబట్టి ఆ సంప్రదాయాన్ని మీరందరూ కూడా గుర్తు చేసుకుంటూ ఈ సినిమాను చూసి థియేటర్లలో చూసి మీరందరూ కూడా మన 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 ఇళ్లల్లో ఏం కావాలి, ఏమి ఉంటే మనందరం సంతోషంగా ఉంటాం, జీవితానికి రాబోయే కాలంలో ఇంకా సంతోషంగా ఉండడానికి మనం జీవితంలో ఎలా ఉండాలి అనేది చూడండి, నేర్చుకోండి. ఎప్పటికీ నా లైఫ్ ఉన్నంత వరకు కూడా నా ప్రాణానికి ప్రాణమైన తెలుగు ప్రేక్షక దేవుళ్ళందరికీ పాద నమస్కారం.